శ్రీ గురుభ్యో నమః. కుజకేతువుల సంఘర్షణ, దాన్నే పిశాచయోగము అంటారు. ఈ పిశాచయోగాన్ని గురించి వృషభ రాశి వారికి కొంచెం డీటెయిల్ రిపోర్టు ఇవ్వబోతున్నా. కొంచెం ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న గమనిక. జూలై నెల మొదటి వారంలో 2 రోజులు మాత్రమే నేను బెంగళూరు సిటీలో ఉంటాను. ఎవరికైతే అపాయింట్మెంట్స్ కావాలనుకుంటారో వారు 9348632385 ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇకపోతే మన రాశి ఫలితాలు చెప్పే సమయంలో కేవలం ఒక్క అంశం మాత్రమే చెప్పారు, కెరీర్, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం అని. కానీ ఇప్పుడు 3 అంశాలు చెప్పబోతున్నాను. ఇక దీనికి ముందుగా ఈ జూన్ 7వ తేదీ నుంచి కుజకేతువుల యొక్క సంఘర్షణ, పిశాచయోగము అనేటువంటిది ఏర్పడుతుంది. జూలై 28 దాకా ఉంటుందని చెప్పుకుంటూ మొన్నటి వీడియోలో క్లుప్తంగా చెప్పా. కానీ ఇప్పుడు ఇన్ డీటెయిల్ చెప్తున్నా. జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై 28 దాకా మొత్తం 7 మంగళవారాలు వస్తాయి. జూన్లో 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ, జూలైలో 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, జూన్లో 3, జూలైలో 4. ఎప్పటి ఈ పిశాచయోగం జరిగేటువంటి ఈ స్టిపులేటెడ్ టైంలోనే ఈ 7 మంగళవారాలలో ఒక ప్రత్యేక సమయం అంటూ ఉంది. ఆ సమయం ఏమిటంటే ఉదయం 9 గంటల దగ్గర నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. దాన్ని యమగండ కాలము అంటారు. ఎక్కువ తమిళన్స్కి అయితే బాగా తెలుసు యమగండ కాలము, రాహుకాలం వాళ్ళు బాగా పాటిస్తుంటారు. ఎక్కడికైనా బయలుదేరుతాం అనుకో, ఈరోజు మంగళవారం కదా, యమగండ ఉంది, 9 గంటల నుంచి 10:30 అంటారు. ఇప్పుడు మన యమగండం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యమగండ కాలం అంటే నథింగ్ బట్ కేతు కాలం. రాహుకాలానికి ఆధిపత్యం వహించే రాహు అయితే, కేతు కాలానికి ఆధిపత్యం వహించేది, యమగండ కాలానికి ఆధిపత్యం వహించేది కేతు. ఆ కేతు కాలంలో చిన్నపాటి పరిహారం అంటే 7 మంగళవారాలు, అది చెప్తారు, చివరిలో చెప్తారు. ఇక మొత్తం 3 పాయింట్ల మీద బేస్ కావాలి. ఎవరు? వృషభ రాశి జాతకులు. అందులో మొదటి పాయింట్, డబ్బు విషయంలో ఖర్చు కొంచెం పీక్ స్టేజ్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి, అలవాటు ఉన్నటువంటి వారు. అలాగే జూద సంబంధమైన క్రీడలకి అత్యంత దూరంగా ఉండాలి. ఏదైనా కొన్ని వస్తువులు కొనాలనుకున్నప్పుడు ఇది ఎంతవరకు అవసరమో, ఇప్పుడు కొనాల్సిన అవసరం ఏమిటి, ఇది లేకపోతే మనకి పని జరగదా అని బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఆ వస్తువులు కొనండి. అలాగే కొంచెం ఫ్లేమబుల్, కొంచెం మండే గుణం ఉండేటువంటి వస్తువులు కొనే సమయంలో మరికొన్ని జాగ్రత్త తీసుకోండి. కొంతమంది పెట్రోల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు, కిరోసిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే సరే గ్యాస్ ఎట్లా ఉంటుంది కాబట్టి అలాంటి దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక చేసేటువంటి కార్యక్రమాలలో ఒక్కోసారి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు పోకుండా మెడికల్ పడి అడ్డం తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ ప్రాజెక్ట్ లాంటిది ఏదన్నా ఉంటే అది అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో స్పీడ్ బ్రేకర్ అడ్డు తగిలినట్టుగా ఆగిపోయే అవకాశాలు కొన్ని ఉంటాయి. సో జూన్ జూలై నెలలో ఇలాంటివి బ్రేక్స్ ఉండే సూచనలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా, పర్టికులర్గా ఫలాంటి టైంకి ఒక పని అందిస్తాం అని మాత్రం హామీ ఇవ్వకుండా ఉండాలి. సపోజ్ ఒక టైలర్ ఉన్నాడు, ఆ టైలర్ బట్టలు ఇవ్వాలి. ఏమండి ఈరోజు బుధవారం కదండి, ఎల్లుండి నేను బట్టలు ఇస్తానని చెప్పాను అనుకోండి, పాపం మీరు బట్టలు ఇస్తారని చెప్పి ఆయన దానికోసం నమ్ముకొని ఉంటాడు. ఈ లోపల మీరు అసలు కనీసం ఆ బట్టల్ని కట్ చేయడానికి కూడా టైం దొరక్కపోవచ్చు. కాబట్టి ఇలాగా వృత్తి వ్యాపారాల్లో ఉండేవారు హామీలు ఇవ్వకూడదు, బాగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చేసే ఉద్యోగము, వ్యాపారము, అది ఉద్యోగం, చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, అతిపెద్ద ఉద్యోగం కావచ్చు, మీ కెరీర్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, అలాగే ఆరోగ్య విషయంలో, గృహ విషయంలో, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, మీ తల్లిగారి విషయంలో, అలాగే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక
ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కొంతమంది 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలు చదువుతుంటారు. అలాంటి వారు వారి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం ఓవర్ ఎస్టిమేషన్స్ వెళ్ళకూడదు. కొంచెం జాగ్రత్తగా, ఇదేం కొంపలండుకు బయట ఉండే విషయం కాదు. జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా అనుకూలంగా పరిస్థితులు, ఎక్కడ ఆందోళన పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. కనుక ఈ అంశాల్లో ఒక్కోసారి ఉద్యోగాల విషయంలో కూడా తప్పటడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. పొరపాటు చేసే అవకాశం ఉంది. మింగలేక కక్కలేక ముందుకు పోలేక వెనక్కి రాలేక మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశం ఉంటాయి. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ హామీ సంతకాలు పెట్టవద్దు, చెక్స్ మీద సంతకాలు పెట్టవద్దు. అలాగే సహ ఉద్యోగులతో కూడా కొంచెం అంటీ ముట్టినట్లుగా ఉండాలి తప్ప వారు మాట్లాడుతున్నా కానీ సోది మాట్లాడొద్దు. ఇది 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏమిటంటే, భార్యాభర్తలుగా ఉండేటువంటి వారు వారు కస్సుబుస్సులు ఆటలకు వెళ్ళకూడదు, కోపాలకు కలహాలకు వెళ్ళకూడదు. ఎంతో అన్యోన్యతగా ఉండాల్సినంత అవసరం ఉంది. ఇది పిశాచ యోగము. దీని ప్రభావం ఒక్కోసారి తాట తీసే విధంగా కూడా ఉంటుంది. కనుక శ్రీవారే కదా, శ్రీమతి కదా, ఎప్పుడు మాట్లాడుతుంటాం కదా అని ఏదన్నా పల్లెత్త మాట కనుకంటే, గతంలో నేను ఒకరికి చెప్పా, వారి పాపం పేర్లు చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా వాళ్ళు పాటించమని చెప్పినా కూడా తప్పడుగు వేశారు. ఒకరికి 54 సంవత్సరాలు, భార్యకి 52 సంవత్సరాలు. వారు దత్తు తీసుకుందాం అనుకుంటే, వద్దండి, దత్తు వద్దండి, మీకు అనవసరం, ఇప్పుడు వద్దన్నా. మేము ఎందుకండి నేను వద్దని చెప్పా. ఆఖరికి బతిమలాడి భంగపడితే, మీరు విడాకులు తీసుకున్న వాళ్ళకి మీకెందుకండి దత్తు అన్న. ఈ వయసులో మేము విడాకులు తీసుకుంటామా? లేటర్ 6 monthsలో వాడు విడాకులు తీసుకున్నాడు. చిన్న మాటే, చాలా చిన్న మాట, మనస్పర్ధ రావటం చిన్న మాటే అంతే. కనుక ఈ దంపతులుగా ఉండేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. లివింగ్ రిలేషన్లో ఉంటారు, అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫలానా వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకునేవారు ఉంటారు కొంతమంది, వాళ్ళు తొందర పడకూడదు. ప్రేమ దోమ అనేవారు ఉంటారు, అలాంటి వారు జాగ్రత్తలు ఉండాలి. ఇక వివాహమై విడాకుల ప్రయత్నానికి వచ్చేవారు కొంతమంది ఉంటుంటారు. లివింగ్ రిలేషన్లో ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు. చాలా ఆచితూచి అడుగులు వేయాలి. పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అన్నింటి అనుకూలతాయి. ఇవి కాకుండా భాగస్వామ్యంతో చేసేటువంటి వ్యాపారాలు ఉంటాయి. ఇది ఇప్పుడు చెప్పిన దంపతులంది జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు ఉంటారు. ఒక వ్యాపారం చేసేటప్పుడు పార్ట్నర్స్ ఉంటారు. ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు పార్ట్నర్స్, 2, 3, 4 ఉండొచ్చు. బయట వ్యక్తులు ఉండొచ్చు, ఇంట్లో వారు ఉండొచ్చు. ఇలాంటి పార్ట్నర్స్ మధ్య కూడా దీని యొక్క పిశాచు యొక్క ప్రభావం చూపిస్తుంటుంది. కనుక తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏం చేయాలండి? ఏమీ చేయాల్సిన లేదు, జాగ్రత్తలు తీసుకోవటమే దీనికి ముఖ్యం. దీనికి తోడు చిన్న పరిహారం కూడా చెప్తున్నాను, ఆ పరిహారం చివరిలో చెప్తాను. అదేం పెద్ద కష్టమైన పరిహారం కాదు. జూన్ నెలలో 3 మంగళవారాలు, జూలై నెలలో 4 మంగళవారాలు వచ్చాయి. 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ జూన్లోను, 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ జూలైలో వచ్చాయి. ఆ రోజు సమయం 9 to 10:30 టైంలోనే జస్ట్ ఒక చిన్నపాటి దాన్ని వాసన సరిపోతుంది. ఇక ఈ వృషభ రాశిలో జన్మించిన జాతకులు ఉంటారు. కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు, వారికి కొన్ని సమయాలు చెప్తాను, నిదానంగా చెప్తాను, రాసుకోండి. లేదా ప్రతిసారి మీరు వీడియో వినాలా, అందుకోసం పేపర్ మీద రాసుకుని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ తప్పు రాసుకుంటే అప్పుడు వినొచ్చు. మళ్ళా మీరు ఎక్కువసార్లు వింటే మాకు వ్యూస్ పెరుగుతాయి. కానీ మీరు తర్వాత పేపర్ మీద రాసుకోవద్దు, వ్యూస్ వినని చెప్పను, నేను అలాంటి వ్యక్తిని కాదు. ఇకపోతే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి జూన్ నెల 10వ తేదీ సాయంత్రం 6:02 ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5:39 వరకు, వెరీ లెంగ్తీ పీరియడ్. వన్స్ అగైన్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను టైము. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి జూన్ 10వ తేదీ సాయంత్రం 6:02 మొదలై 14వ తేదీ ఉదయం
5 గంటల 39 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు తీసుకునే సమయము. తొందరపాటు నిర్ణయాలు పనికిరాకు. ఈ సమయంలో అలా నిర్ణయాలు తీసుకోకూడదు. నెక్స్ట్ రెండవ టైం కృత్తిక 2, 3, 4 వాళ్ళకి జూన్లోనే 19వ తేదీ రాత్రి 11 గంటల 17 నిమిషాల నుంచి 20వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు. ఇది కూడా కొంచెం అన్ఫేవరబుల్ టైం, జాగ్రత్తలు తీసుకునే సమయము జూన్లో. ఇక కృత్తిక 2, 3, 4కి జూన్లో 3వ టైం ఉంది. 28వ తేదీ ఉదయం 6 గంటల 35 నిమిషాల నుంచి 29వ తేదీ ఉదయం 6 గంటల 34 నిమిషాల వరకు. ఇది కూడా విసర్జనీయ సమయము, అనుకూలం కాని సమయము, అన్ఫేవరబుల్ సమయము, జాగ్రత్తలు అధికంగా తీసుకోవాల్సిన సమయము. నెక్స్ట్ జూన్ అయిపోయింది కదా. జూలై నెలలో కృత్తిక 2, 3, 4 వారికి జూలై నెల 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే సెకండ్ షో సినిమా తర్వాత అనుకోండి, గుర్తు తెల్లవారితే 8. 7వ తేదీ 8వ తేదీ మధ్యరాత్రి 1 గంట 12 నిమిషాలతో మొదలెట్టి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు భారత కాలమాన ప్రకారం. చాలా యాక్యురేట్గా చెప్తున్న టైమింగ్స్. ఈ టైమింగ్స్ తయారు చేయడానికి ఒక్కొక్క రాశికి నాకు మోర్ దెన్ 1 అవర్ టైం పట్టింది. కనీసం నేను చేసిన కృషిని కొంచెం మీరు గుర్తుపెట్టుకుని ఈ టైమ్స్ ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ జూలైలో 2వ టైం, అంటే మొత్తం 5వ టైం ఇది. 17వ తేదీ జూలై 17వ తేదీ వేకుంజామున 4 గంటల 50 నిమిషాల నుంచి 18వ తేదీ వేకుంజామున 3 గంటల 39 నిమిషాల వరకు. ఇది కూడా జాగ్రత్తలు తీసుకునే సమయము. ఇక చివరి సమయం కృత్తిక 2, 3, 4 వారికి జూలై 25వ తేదీ సాయంత్రం 4 గంటలతో ప్రారంభమై 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషాల వరకు. ఇది కూడా విసర్జనీయ సమయము, అనుకూలం కాని సమయము, జాగ్రత్తలు తీసుకునే సమయము, కొట్లాటకు పోకుండా ఉండాల్సిన సమయము, కలహాల జోలికి వెళ్ళకూడని సమయము, డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా భద్రతగా ఉండాల్సినటువంటి సమయము. నెక్స్ట్ రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్ర జాతకులకి జూన్లో 3 టైమింగ్ ఉంటాయి, జూలైలో 3. ఇక జూన్లో ఉన్న టైం రోహిణి వారికి మొదటిది 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాలతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5 గంటల 39 నిమిషాల వరకు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. 11వ తేదీ రాత్రి 8 గంటల 11 నిమిషాల నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల 39 నిమిషాల వరకు వారికి అనుకూలమైన కాని సమయము, జాగ్రత్తలు తీసుకునే సమయము, విసర్జనే సమయము. నెక్స్ట్ రెండవది జూన్లో రోహిణి వారికి 20వ తేదీ రాత్రి 9 గంటల 45 నిమిషాలతో మొదలై 21వ తేదీ రాత్రి 7 గంటల 50 నిమిషాల వరకు కూడా ఇది అనుకూలం కాని సమయము. నెక్స్ట్ రోహిణి జాతకులకి జూన్లో 3వ సమయం 29వ తేదీ ఉదయం 6 గంటల 34 నిమిషాలతో మొదలెట్టి 30వ తేదీ ఉదయం 7 గంటల 21 నిమిషం వరకు అనుకూలం కాని సమయము, విసర్జనీయ సమయము, జాగ్రత్తలు తీసుకునే సమయము, కోపాలకు కలహాలకు దూరంగా ఉండాల్సిన సమయము. నెక్స్ట్ రోహిణి జాతకులకి జూలై నెలలో 8వ తేదీ అర్ధరాత్రి తెల్లవారితే 9 అంటే 8, 9 మధ్యరాత్రి లేదా 9వ తేదీ వేకుంజామున 3 గంటల 16 నిమిషాలతో మొదలెట్టి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాలు లెంగ్తీ పీరియడ్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. రోహిణి జాతకులకి జూలై నెల 9వ తేదీ వేకుంజామున 3 గంటల 16 నిమిషాలతో మొదలెట్టి 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల వరకు అనుకూలం కాని సమయము, జాగ్రత్తలు తీసుకునే సమయము. ఇక నెక్స్ట్ జూలైలో 2వ టైం ఉంది రోహిణి వారికి 18వ తేదీ వేకుంజామున 3 గంటల 39 నిమిషాలతో మొదలై 18వ తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 19 అంటే 18 వేకుంజామున నుంచి 19 వేకుంజామున 2 గంటల 14 నిమిషాల వరకు. ఓన్లీ 24 అవర్స్ అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఉంటుంది. ఇక 3వ టైం రోహిణి వారికి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలతో మొదలెట్టి
27వ తేదీ సాయంత్రం 4:23 వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు, జాగ్రత్తలు తీసుకున్న సమయము. నెక్స్ట్ వృషభ రాశిలో ఉండేటువంటి చివరి నక్షత్రం మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు. వీరికి జూన్లో 3 సమయాలు, జూలైలో 3 సమయాలు చెప్పబోతున్నాం. ఇక జూన్లో ఉన్నటువంటి మొదటి సమయం జూన్ 11వ తేదీ రాత్రి 8:11 నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు. ఇది కూడా లెంగ్తీ పీరియడ్. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. మృగశిర 1, 2 పాదాల వారికి జూన్ 11వ తేదీ రాత్రి 8:11 నుంచి 14వ తేదీ ఉదయం 5:39 వరకు జాగ్రత్తలు పాటించవలసిన సమయము. నెక్స్ట్ రెండవది జూలైలో 21వ తేదీ రాత్రి జూన్లో మృగశిర 1, 2 పాదాలకి జూన్ 21వ తేదీ రాత్రి 7:50 నుంచి 22వ తేదీ రాత్రి అంటే 22వ తేదీ అంటే 23వ తేదీ ఉదయం చెప్పచ్చు. 23వ తేదీ ఉదయం 5:30 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక మూడవది జూన్ నెల 30వ తేదీ ఉదయం 7:21 నుంచి తెల్లవారితే జూలై 1 వస్తుంది. జూలై 1వ తేదీ ఉదయం 8:54 వరకు అది జాగ్రత్తలు పాటించవలసిన సమయం. నెక్స్ట్ మృగశిర 1, 2 పాదాల వారికి జూలైలో 9వ తేదీ వేకువజామున 3:16 నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, జాగ్రత్తలు తీసుకునవలసిన సమయము. ఇక రెండవది జూలైలో 18వ తేదీ రాత్రి అంటే తెల్లవారితే 19వ తేదీ అవుతుంది. 19 వేకువజామున 2:14 నుంచి 19వ తేదీ రాత్రి 12:30. 18వ తేదీ అర్ధరాత్రి దాటిదంటే తారీఖు 19 అవుతుంది. 19 వేకువజామున 2:14 నుంచి 19వ తేదీ రాత్రి 12:37 వరకు. ఇక చివరి సమయం మృగశిర 1, 2 పాదాల వారికి 27వ తేదీ సాయంత్రం 4:23 నుంచి 28వ తేదీ సాయంత్రం 5:35 వరకు అది అనుకూలమైన సమయం కాదు, జాగ్రత్తలు తీసుకునే సమయం. ఇక ఏం చేయాలి ఈ సమయాల్లో? నేను ఇందాక చెప్పిన 1, 2, 3 పాయింట్లు ఉంటాయి కనుక ఆ పాయింట్లలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఉంటుంది జాగ్రత్త, ఈ టైమింగ్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇక జూన్ 10, 17, 24, జూలై 1, 8, 15, 22 తేదీల్లో యమగండ కాలము అంటారు. యమగండ కాలం అంటే తమిళనాడు వారికి బాగా గుర్తు. ఏదైనా ప్రోగ్రాం వెళ్ళేటప్పుడు ఈరోజు మంగళవారమా, యమగండ ఎన్ని గంటలకో అంటారు. మన వైపు పాటించరు, అక్కడ పాటిస్తారు. యమగండ కాలం అంటే నథింగ్ బట్ కేతు కాలము. 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది కనుక మంగళవారాల్లో గడ్డ కర్పూరము లేకపోతే హారతి కర్పూరం, చిన్న చిన్న బిల్లలు కావచ్చు, గడ్డ కర్పూరం కావచ్చు, దాన్ని ఒక పాలిథిన్ కవర్లో పెట్టుకోండి, మూట కట్టండి, ప్యాకెట్లో పెట్టుకోండి. బయటకి వెళ్ళారనుకోండి ఉదయం 9 నుంచి 10:30, నాట్ డైలీ, ఓన్లీ మంగళవారాలే. మొత్తం 7 మంగళవారాలు వచ్చాయి. జస్ట్ స్మెల్ చూడండి, మళ్ళీ మూట కట్టేసేయండి. 4 సార్లు చూడండి, మూట కట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ పనికి వస్తుంది. ఆ తర్వాత 7 వారాల తర్వాత దీన్ని ఇంకా మిగిలిందనుకో దేవుని దగ్గర పెట్టి హారతి ఇస్తాను మాత్రం అనుకోవద్దు. కనుక ఈ ప్రకారంగా పాటించడానికి ప్రయత్నం చేస్తే అంత సానుకూలంగా, సవ్యంగా, ఆనందంగా జరుగుతూ ఎలాంటి కోపాలకి, కలహాలకి వెళ్లకుండా ఉండడానికి, నెక్స్ట్ కెరీర్ డెవలప్మెంట్కి అన్నింటికి కూడా మీకు అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.